నమస్తే, వెల్కమ్ టు నిజం టీవీ. ప్రస్తుతం నాతో పాటు సింగర్ మధ్యల సందీప్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇటీవల బండి సంజయ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనితీరు విషయం మాట్లాడే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రధానంగా అంటే మీరేమంటారు అన్న, పద్మశ్రీ అవార్డ్స్ కి సంబంధించి మీ స్టాండ్ అంటే మీరేమనుకుంటున్నారు? వచ్చిన పద్మశ్రీ అవార్డ్స్ గురించి కావచ్చు, గద్దర్ గారికి ఇవ్వకపోవడం మీద కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి. అయితే ముఖ్యంగా గద్దర్ అన్న అంటేనే ఒక అవార్డు ఫస్ట్. అంటే గద్దర్ అవార్డే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సినిమా ప్రముఖులకు అందరికీ అంటే ఆస్కార్ స్థాయిలో అవార్డులు అందుకున్న వాళ్ళకు కూడా గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇస్తున్నప్పుడు గద్దర్ అన్నకు పద్మశ్రీ అనేది అవార్డు చాలా చిన్నది. అంటే ఆయనకు అది సరిపోదు పద్మశ్రీ అనేది. కాబట్టి ఇవ్వలేదు అని కొట్లాడడం ఇవన్నీ ఇష్యూ చేయడం కంటే ఫస్ట్ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ మొదటి నుంచి కూడా తన ఒక మతం వైపు అంటే వాళ్ళే ఒక దేవుని మొక్కుతారు, మిగతా వాళ్ళు ఎవరు మొక్కరు అన్నట్లు తను అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా గద్దరన్న గన్నుతోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది, గన్నుతోటే పాలకులు మారుతారనే సందర్భంలో తను అప్పుడు ఒక 40 ఏళ్ల కింద తను తీసుకున్నటువంటి సిద్ధాంతం అప్పుడున్న పరిస్థితులకు అది సరైనది. కానీ ప్రస్తుత పరిస్థితులలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ప్రజలలోకి వచ్చి తన అనేక ఉద్యమాలు, ఇటు ప్రజా ఉద్యమాలు కావచ్చు, బహుజన ఉద్యమాలు కావచ్చు, ఇటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలలో తనదైన పాత్ర ఉన్నది. కాబట్టి ఆయన బండి సంజయ్ కాదు, ఆయన ఒక తొండి సంజయ్గా ఈరోజు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ఇంతకుముందు కూడా గతంలో తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. అటువంటిది అమిత్ షా వాళ్ళ యొక్క చెప్పులు కూడా మోసినటువంటి బండి సంజయ్ కూడా ఈరోజు గద్దర్ అన్న అవార్డు విషయంలో మాట్లాడడము మేము తెలంగాణ కళాకారులుగా, తెలంగాణ బిడ్డగా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బండి సంజయ్ ఆలోచనలు మార్చుకోవాలి. పద్మశ్రీ కంటే గద్దర్ అన్న లాంటి ఒక సాంస్కృతిక విప్లవ యోధునికి ఒక తెలంగాణ వరకే పరిమితం కాదు, ఒక తెలుగు ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సాంస్కృతిక ఉద్యమాలకు గద్దర్ అన్న నాయకత్వం వహించింది. కాబట్టి గద్దర్ అన్న లాంటి వాళ్ళకు ఒక భారతరత్న తోటి గౌరవిస్తే అది ఆయనకు తగిన గుర్తింపుగా చూస్తాం. కానీ ఇంకొక విషయం, అదే ప్రశ్న ఇట్లా ఆయన చెప్పే విధానం కూడా అంటే బేసిక్ గా వాళ్ళు అర్హులు కాదు, వచ్చిన పేర్లు అర్హులు కాదు, అర్హులు కాని వాళ్ళకి ఎట్లా ఇస్తామనే అంశం కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అంటే బేసిక్ గా గద్దర్ అనేటువంటి అర్హుడు కాదు అనే అంశం కరెక్ట్ అనేది నేను ఏమంటున్నా, అసలు ఆయన ఫస్ట్ ఎంపీగా ఉండడమే అర్హుడు కాదు. ఎందుకంటే గద్దర్ అన్న గురించి ఏం తెలుసు అని, ప్రజా ఉద్యమాల గురించి ఏం తెలుసు అని, అంటే మావోయిస్టు ఉద్యమాల గురించి కానీ, పీపుల్స్ వార్ ఉద్యమాల గురించి కానీ ఏం తెలుసు అని ఆయన మాట్లాడతాడు. ఆయనకు ఎంతసేపటికి కాషాయం జెండా, మోడీ, దేవునికి మొక్కాలి, ఇంతకు మించి ఇంకేం తెలియదు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల స్థితిగతుల కోసం అధ్యయనం చేసినటువంటి గద్దర్ అన్న కారంచేడు, చుండూరు, పదిరికుప్పం ఇట్లాంటి అనేక దాడుల మీద తను స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడినటువంటి వాడు గద్దర్ అన్న. బండి సంజయ్కి ఇవన్నీ తెలివయి కదా, ఆయన తెలిసో తెలియకునో మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గద్దర్ అన్న చనిపోయిన తర్వాత గద్దర్ అన్నకు నిజమైన వారసులం మేమే అని, గద్దర్ అన్న లాగానే మొత్తం మరొక గద్దరం అని వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నిజంగా వాళ్లకు బుద్ధి జ్ఞానము ఏమైనా గద్దర్ అన్న మీద కనుక, నిజంగా గద్దర్ అన్న మీద ప్రేమ అభిమానం కనుక ఉండుంటే వెంటనే బండి సంజయ్ వ్యాఖ్యలని ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడున్నటువంటి ఏ కళాకారుడైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా, కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా గద్దర్ అన్న పోరాటం చేసింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడు కావచ్చు, ప్రజా కవులు కావచ్చు, గద్దర్ అన్న పేరు వెనుక ముందు తగిలించుకొని మేమే గద్దర్ అన్న వారసులమని విర్రవిగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకపోతే వాళ్ళు చరిత్రలో ఖచ్చితంగా చరిత్రహీనులుగా మారిపోతారు. కానీ ఇప్పుడు ఎవరికైతే అవార్డులు వచ్చాయి, పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి, మందకృష్ణ మాదిగ అంటే కొంత చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ ప్రోద్బలంతోనే వీళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. బండి సంజయ్ వ్యాఖ్యల్లో కూడా అదే కొంచెం ప్రూవ్ అయినట్టుగా కనపడతా ఉంది. అంటే బేసిక్ మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటామనే స్థాయి కనపడతా ఉంది. మరి ఎట్లా చూడాలి? అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా పద్మశ్రీ మీద ఎన్నడూ కూడా చర్చ జరగలేదు. కాబట్టి మందకృష్ణకు అవార్డు రావడం అనేది స్వాగతించవలసిన విషయము, అభినందనీయమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో తను అన్ని విధాలుగా తెగించి కొట్లాడి ముందుకున్నాడు. అదేవిధంగా ఒక 30 సంవత్సరాలు ఒక జాతి కోసము కొట్లాడి ఏబిసిడి వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని ఒప్పించి మెప్పించి ముందుకు తీసుకెళ్ళినటువంటి మందకృష్ణ ఇలా ఒక బడుగు బలహీన వర్గాలకు నేను మాదిగా అని చెప్పుకుంటున్నారంటే అది మందకృష్ణ చేసినటువంటి 30 ఏళ్ల సామాజిక ఉద్యమాల కృషి ఫలితమే ఈరోజు ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో
మాదిగ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మందకృష్ణ పద్మశ్రీ అవార్డుకు బరాబర్ అర్హుడు. కానీ సేమ్ టైం గద్దరన్న కూడా అర్హుడు కాదనడం మాత్రం అది తప్పు. గద్దరన్న భారతరత్నకే అర్హుడు, ఒక పద్మశ్రీ కాదు, విభూషణ్ కాదు, భారతరత్న లాంటి అవార్డులు ఇవ్వచ్చు. సరే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలే గద్దరన్న ఒక లెజెండ్ గా చూస్తున్నారు కాబట్టి ఆ అవార్డులు ఇప్పుడున్నటువంటి ఏ అవార్డు ఇచ్చినా గద్దరన్న కాలు గోటికి కూడా సరిపోవాలి. ఆయన చేసినటువంటి త్యాగం ముందు, ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ముందు, ఆయన ఉన్నన్ని రోజులు ఏ ఒక్క పార్టీకి వంత వాడకుండా, ఏ ఒక్క పార్టీకి కండువ కప్పుకోకుండా తను నిజంగా ప్రజల కోసం చాలా కమిట్మెంట్ గా మొదటి నుంచి కష్టపడి ఆ ప్రజల కోసం పనిచేసినటువంటి కళాకారుడు గద్దరన్న కాబట్టి గద్దరన్ననే ఒక అవార్డుగా ఈ తెలంగాణ ప్రజలే కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అందరు అణగారిన వర్గాల ప్రజలందరూ చూస్తున్నారు. అంటే బేసిక్ గా గద్దర్ అనే అంశం మీద కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న మందకృష్ణ మాదిగకి సంబంధించి కావచ్చు, అంటే రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు బీజేపీ కావచ్చు. నేను ఏమంటున్నంటే వాస్తవానికి గద్దరన్న బతుకున్న రోజులు కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయనే గద్దరన్న పేరును వాడుకొని, గద్దరన్నకు అవమానం జరిగిందని అదని ఇదని పేరును వాడుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేశాడు. ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ కూడా మందకృష్ణ లాంటి వాళ్ళ పేరును వాడుకొని ఏదో వాళ్ళు లబ్ధి పొందాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే అమలు చేయొచ్చు ఏబిసిడి వర్గీకరణ. కానీ వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసము వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు అనే దాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు ఈరోజు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డికి నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే గతంలో 2 సార్లు శాసనసభ తీర్మానం చేసి కేసీఆర్ గారు సెంట్రల్ కు పంపించడం జరిగింది. మరి నువ్వు ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చి కూడా 4 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు వెంటనే అమలు చేయొచ్చు కదా. నిజంగా గద్దరన్న బతుకున్నప్పుడు కూడా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు. చనిపోయే ఎప్పుడు కూడా ఆయన ఒక వర్గానికే, ఒక ప్రాంతానికో పరిమితంగా లేడు. ఒక తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఇది న్యాయమైన డిమాండ్, ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందని తెలంగాణ కోసం కొట్లాడాడు. కానీ మిగతా అన్ని సందర్భాలలో మాలలు, మాదిగలు, మిగతా అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఐక్యంగా ఈ రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పనిచేసినటువంటి గద్దరన్న. కాబట్టి ఎవరి అవసరాలకు తగ్గట్టు వీళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా వీళ్ళ ఆశయాల కోసము ఉండేటువంటి వాళ్ళైతే ఇప్పుడు గద్దరన్న జెండా మోసినటువంటి వాళ్ళు, గద్దరన్న వెనకాల నడిచినటువంటి అనేక మంది ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకొక్కరికి కూడా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. నిజంగా గద్దరన్న బిడ్డ, గద్దరన్న ఆశయాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఎవరైనా కావచ్చు, గద్దరన్న బిడ్డకు ఉప ఎన్నికలు వచ్చినాయి, అక్కడ ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు? ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ గా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి అక్కడ కంటోన్మెంట్ లో గద్దరన్న బిడ్డను పెట్టి గెలిపించచ్చు కదా. ప్రభుత్వం మీదే ఉంది కదా, గెలుస్తామనే ఒక ధీమా మీదే ఉంది కదా. బీజేపీలో ఓడిపోయినటువంటి శ్రీ గణేష్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు, అది పోయింది. తర్వాత గద్దరన్న ఆశయాలతో మోస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి సంస్కృతిక సారథి చైర్మన్ కంటే ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, ఒక రాజ్యసభ ఇవ్వచ్చు కదా. ఇవన్నీ లేకుండా ఏదో వాళ్ళ అవసరాలకు మాత్రమే బతుకున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ అవసరాలకు గద్దరన్నను ఒక సెంటిమెంట్ తోటి వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఏదున్నా గద్దరన్నకు నిజమైన నివాళి అంటే తను అనుకున్నటువంటి రాజ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం దిశగా ఉన్నప్పుడే గద్దరన్నకు నిజమైన నివాళిగా మేమందరం అనుకుంటాం. మీకు గద్దర్ పేరు చెప్తారు, మీకు గుర్తొచ్చే పాట కావచ్చు? అవును, దళిత పులులమ్మ అరే కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా, జజ్జన్క జన్మని జనం పాట పాడుతాను, రెలా రే రేలని రెలా పాట పాడుతాను. ఇట్లా అనేక పాటలు ఉంటాయి. గద్దరన్న అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నిండు వామాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదో ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి.
ఇట్లా అనేక పాటలు. రకరకాల అంటే మనకి గద్దరని కానీ ఇట్లా పాటలు రకరకాల సంస్కృతిగా పాటలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు గుర్తొస్తాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అంటే బేసిక్ గా ఆయన ఒక మావోయిస్టు, చాలా మందిని చంపిన వ్యక్తి, ఇట్లాంటి మాటలు అనేది ఇట్లా తీసుకోవచ్చు అంటే ఏజ్ ఏ కళాకారుడుగా మీరేమనుకుంటున్నారు? మావోయిస్టు అని అంటే వాస్తవానికి గద్దరన్న అప్పుడున్నటువంటి పరిస్థితులకు, అప్పుడున్నటువంటి దొరల భూస్వాముల ఆగడాలను తట్టుకోక అనేక మంది యువత, అప్పుడున్నటువంటి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి అపోజిట్ గా గద్దరన్న ఆ రోజు అడవులలోకి వెళ్ళి గన్ను పట్టాల్సి వచ్చింది. అనేక మంది యువతని అప్పుడున్నటువంటి దొర భూస్వాముల పెత్తందారులని ఎదుర్కోవడం కోసం అప్పుడు అడవుల వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామాలలో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్న బండి సంజయ్కి ఎంతసేపటికి ఇంత తంబాకు వేసుకోవడం, నవ్వడము, ఇంతకు మించి ఏం తెలియదు నాకు తెలిసి. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఒక వ్యవస్థను ఎట్లా నడిపించాలనే ఒక మినిమం అవగాహన కూడా లేదు. కాబట్టి ఆయనకు అవగాహన రాహిత్యంతో మాట్లాడిండు. ఇప్పటికైనా ఇంత సోయి తెచ్చుకొని నిజంగా గద్దరన్న బతుకున్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం కోసము ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నటువంటి అన్ని సందర్భాలలో నీకు అమిత్ షా వస్తే కూడా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి కూర్చున్నాడు జనంలో. అంటే ఏం చెప్తారు వీళ్ళు అసలు? అంటే వీళ్ళ స్టాండ్ ఏంది? అంటే వీళ్ళు మతోన్మాదం వైపు ప్రజల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉన్నదా, లేకపోతే నిజంగా అన్ని వర్గాల వైపు పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారని తను కూడా పరేడ్ గ్రౌండ్ లో వచ్చి కామన్ పీపుల్ లో పోయి కూర్చున్నాడు. బండి సంజయ్ని కౌగులించుకున్నాడు. నిజంగా గద్దరన్న మావోయిస్టు భావజాలంతో ఇప్పటి వరకు కూడా ఉండుంటే ఇవాళ ఉన్నటువంటి 15 సంవత్సరాల నుంచి మరి ఒక్కనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు, ఒక్కనాడు కూడా తీసుకుపోయి కేసులు పెట్టిన పరిస్థితి ఎందుకున్నది? గద్దరన్న ఒక లెజెండ్ కాబట్టే ఆయన బతుకున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు గద్దరన్న ఒక కులానికే పరిమితము, ఒక ప్రాంతానికే పరిమితం అని మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా మంది కూడా గద్దరన్న మీద వ్యక్తిగత విమర్శలు చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి గద్దరన్న మీద ఎవరు వ్యక్తిగత విమర్శలు చేయాలనుకున్నా ఇప్పుడు మాట్లాడినటువంటి బండి సంజయ్ కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి. గద్దరన్న సమాధి దగ్గరికి వెళ్ళి తను ఖచ్చితంగా క్షమాపణ చెప్పి ఆ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా గద్దరన్న వారసులుగా, గద్దరన్న పాటను వింటూ పెరిగినటువంటి వాళ్ళుగా బీజేపీ పంతం పట్టేదాకా ఇక్కడ వదిలే ప్రసక్తే లేదు. ఇంకొకటి, ఇవాళ పద్మశ్రీ తీసుకున్నటువంటి మందకృష్ణన్న కూడా గద్దరన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించాలి మందకృష్ణన్న కూడా. ఎందుకంటే గద్దరన్న ఒక లెజెండ్. గద్దరన్న ఈ భారతదేశానికి ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఒక దిక్సూచి కాబట్టి అంత గొప్ప మహానీయుని మీద ఉన్నన్ని రోజులు అన్ని వర్గాలకు పనిచేసిండు. ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో పరిమితమై పనిచేయలేదు గద్దరన్న. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గుళ్ళకు పోయిండు, చర్చికి పోయిండు, మసీదుకు పోయిండు, మందిర్కు పోయిండు, అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైండు. కాబట్టి ఇమ్మీడియట్ గా మందకృష్ణను కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని తను ఒక పెద్ద గొంతు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అన్ని వర్గాల నుంచి ఒక ప్రతినిధిగా ముందుకెళ్తున్నాడు, ఒక ఉద్యమకారుని ఉన్నాడు. కాబట్టి వెంటనే మందకృష్ణను కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించాలి. సేమ్ టైం మందకృష్ణకు పద్మశ్రీ ఇవ్వడం అనేది మేమందరం స్వాగతిస్తున్నాము. అన్నగారు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు మాలలు వర్సెస్ మాదిగలు అనే ఒక ఇష్యూ నడుస్తా ఉంది. అంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే మమ్మల్ని విడదీసి రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు, అటు మాలలను కావచ్చు, ఇటు మాదిగలను కావచ్చు అనే అంశం నడుస్తా ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఎస్సీ వర్గీకరణ అడ్డు పెట్టుకుని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అనేది వీళ్ళతో గేమ్ ఆడుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఉన్నటువంటి పాలిత రాష్ట్రాలలో నిజంగా బీజేపీ వాళ్ళు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా ఉన్నారో సుప్రీంకోర్టు ఆల్రెడీ రాష్ట్రాలకు ఎవరికి వాళ్ళుగా ఏబిసిడి వర్గీకరణ చేసుకోసం చెప్పిన తర్వాత మరి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఇమీడియట్ గా వర్గీకరణ చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ఒక నాటకం ఆడుతుంది, పైన బీజేపీ ఒక నాటకం ఆడుతుంది. కాబట్టి వీటన్నిటికీ తెరదించి ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది. అది కొన్ని ఏండ్ల నుండి అంటే ఎవరి వాటా ఏందనేది, ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ 100% చేయాల్సిందే. గతంలో కేసీఆర్ గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో 2 సార్లు శాసనసభ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించండి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఎక్కడ కూడా ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఇంకా ఎలాంటి భేదాభిప్రాయాలు అవుతుంది అనుకుంటున్నారన్న మీరు? అంటే బేసిక్ అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం తప్పితే తర్వాత ఎవరు కూడా దానికి సానుకూలంగా మాట్లాడడం, మంత్రులు లేరు, కనీసం అక్కడ ఎవరు కూడా కింద నాయకుడు కూడా మాట్లాడట్లేదు ఎస్సీ వర్గీకరణ చేస్తామని. కాకపోతే అదే పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మాల వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ వర్గీకరణ అసలు రాజ్యాంగబద్ధం కాదు, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తే మేము ఊరుకోమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా ఇప్పుడు రాజ్యాంగబద్ధం కాదనుకున్నప్పుడు నీకు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డికి డబుల్ గేమ్ ఆడేటువంటి ఆలోచన లేకపోతే ఇమ్మీడియట్ గా తను అమలు చేయొచ్చు దీన్ని. కాబట్టి ఏమైనా రాజకీయ ప్రయోజనాల కోసము అప్పుడున్నటువంటి పరిస్థితులలో పెద్ద కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ వీళ్ళని వాడుకుందామనే ఒక
దుర్బుద్ధితోటి తను అవసరం లేనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పటికే 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమం ఉన్నది. దానికి కూడా బీసీ కళాకారులు కూడా మేమందరం దానికి పూర్తి స్థాయిలో దానికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసి ఫస్ట్ ఈ కులాల మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలని పక్కకి, డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడల్లా రేవంత్ రెడ్డి ఎంత దోసుకోవాలో ఎంత దాచుకునే పరిస్థితులలో ఉన్నాడు. కాబట్టి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసి ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు, మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు జరగాల్సినటువంటి వెంటనే న్యాయబద్ధమైన డిమాండ్. కాబట్టి ఇది చేయాల్సిందిగా మేము వచ్చింది. మేము మొదటిసారి అసలు ఫస్ట్ మీటింగ్ అంటే ఏ వర్గాలు కూడా వాళ్ళ సంఘీభావం తెలపక ముందే మొట్టమొదటిసారి బీసీ కవులు కళాకారులతోటి మా అందరితోటి కృష్ణన్న మేమందరం కూర్చొని మాట్లాడడం జరిగింది. మేము దానికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా చాలా మంది పాటలు చేస్తున్నారు. మేము కూడా దానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వబోతున్నాం. సో అలాగే మధుప్రియ అనే అమ్మాయిని అంటే ఒకటే టార్గెట్ చేసి ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్స్ కావచ్చు, రకరకాల వార్తలు కావచ్చు, మీరు ఏం చెప్పారు? నిజానికి మధుప్రియ ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, సింగరేణి ప్రాంతం ఒక ఆడబిడ్డ. చాలా చిన్న వయసు నుండే అనేక కష్టాలు ఎదుర్కొని అటు తెలంగాణ ఉద్యమంలో తనకు ఒక 9 years 8 years ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ఆడబిడ్డ. కాబట్టి ఎదుగుతున్నటువంటి టైంలో కొంత ఆంధ్ర మీడియా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆడబిడ్డ మొన్ననే గోదావరి మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా అద్భుతమైన పాట పాడింది. కాబట్టి తను పర్మిషన్ తోటి ఆ గుడిలో షూటింగ్ చేసింది. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ఆ గుడి ప్రతిష్టని ఒక మధుప్రియ లాంటి పేరున్నటువంటి సింగర్ పాడితే ప్రపంచ నలుమూలలో ఆ గుడి యొక్క పేరు ప్రతిష్ట ఇంకెక్కువ పైకి వెళ్తుందనే ఉద్దేశంతో బయట ఎక్కడనో చేయకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం గుడిలో చేసింది. కాబట్టి అక్కడ ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇవన్నీ నిజంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంత దుష్ప్రచారాన్ని మానుకొని ఎదుగుతున్నటువంటి మన తెలంగాణ బిడ్డకు దాన్ని తప్పుడుగా కాకుండా, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూపించాలని మేము కోరుకుంటున్నాం. సేమ్ టైం ఖచ్చితంగా మధుప్రియ లాంటి ఒక తెలంగాణ ఆడబిడ్డ గొంతుక ఇంకా ముందుకెళ్ళాలి. ఆ శివుని యొక్క ఆశీర్వాదంతో మధుప్రియ ఇంకా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను.